ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని లైవ్ ద్వారా చూద్దాం. పాలన పాపం ఫలితం 450 లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి అధ్యక్ష. అది ఇటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో, ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం 983 కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి 983 కోట్లకు పెట్టాలని రికమెండ్ చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలకి 125 కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది. అందుచేత ఇటువంటి విధ్వంసం ఈరోజు ఇరిగేషన్ వ్యవస్థలో మేము చూసాం అధ్యక్ష. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంకా క్లియర్ గా ఏదైతే 2014, 2019 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే క్యాపిటల్ హెడ్ కడ మెయింటెనెన్స్ మేము 5091 కోట్లు మేము కేటాయించాం అధ్యక్ష. అదే గత పాలనలో 5 సంవత్సరాల్లో 1340 కోట్లు అధ్యక్ష. అంటే ఎక్కడ 5091 కోట్లు, ఎక్కడ 1340 కోట్లు. అంటే దీంట్లో కూడా ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మా 5 సంవత్సరాల ఆనాటి పాలనలో మాకు బడ్జెట్ 7 లక్షల కోట్లే. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము మెయింటెనెన్స్ 5091 పెట్టాం. వీడికి 12 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాల్లో ఉంటే వీళ్ళు పెట్టింది 1340 కోట్ల అధ్యక్ష. అంటే ఈ రకంగా ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి ఉన్నవారే ఇటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది అధ్యక్ష. అందుచేతే నేను కూడా అసెంబ్లీకి వస్తున్నప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, ఏదైతే ప్రతి శాసనసభ్యులు కూడా గత 5 సంవత్సరాల పాలన పాపాల వల్ల మరి చాలా రికమెండేషన్స్ వాళ్ళు కూడా పాపం వాళ్ళ కాన్స్టిట్యున్సీలో హామీలు ఇవ్వడం ద్వారా కానీ లేదా కాన్స్టిట్యున్సీలో వాళ్ళ రైతుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా నా దృష్టిలో కూడా తీసుకొస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా నేను కూడా అసెంబ్లీకి వచ్చినప్పుడు ఖాళీగా వస్తున్నాం, కానీ వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అధ్యక్ష. ఇవన్నీ సవాళ్ళన్నింటినీ కూడా నేను అధిగమించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని మొన్ననే జూన్ 21వ తేదీనే ఈ యొక్క మెయింటెనెన్స్ కోసం ఈ గొరవడెక్క తూడు తొలగించడానికి 79 కోట్లు మొదటగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మొన్న ఆగస్టు 7న 0.01 కోట్లు కేటాయించి ఈ పనులు చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటుగా మొన్న అక్టోబర్ 2024వ తేదీన జీవో 65 ద్వారా 284 కోట్లు ఏదైతే 2323 అత్యవసర పనులు ఏవైతే గుర్తించామో వాటికి నిధులు మంజూరు చేసాం అధ్యక్ష. అవి టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. తొందరలోనే ఆ పనులు కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ యొక్క కాలంలో మాకు కూడా ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూల్లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఏదైతే మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ ని మళ్ళీ ఎట్లా పునర్జీవనం చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఏదైతే 5 సంవత్సరాల్లో కనీసం ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనటువంటి పరిస్థితుల్లో కాలువలు, డ్రైన్స్, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తీసేటువంటి ప్రక్రియ